దేవుని కృప ద్వారా తప్ప మరొకటి కాదు. ఈ ఎండవేళలో ఈ కూటమిలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఏదో కూటమిలో పాల్గొనటం ద్వారాగా మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అని విశ్వసించారు కాబట్టి వచ్చారు. అవునా కాదా? విశ్వసించారు కదా? ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం జరుగుతుందంటే ఆమె అద్భుతం జరగటానికే దేవుడు ఈ ఎండవేళ ఈ కూటాన్ని ఏర్పాటు చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ మీకు తీసుకోవాల్సిన పని లేదు. బాగా ఎండవేళ ఒక వ్యక్తి తన గుడారములో ఉన్నాడు. ఆ గుడారములో ఎందుకున్నాడంటే కాస్త విశ్రాంతి తీసుకొని నిద్రపోదామని ఉండలేదు, కాస్త ఆహారం తిని ప్రాణాన్ని బలపరుచుకుందాము అని ఉండలేదు. కానీ ఏదో తెలియని అద్భుతం జరగబోతుంది, ఆ అద్భుతాన్ని చూద్దామని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం ఉన్నాడు? ఆహారం కోసమా? విశ్రాంతి కోసమా? దేనికోసం? ఏదో అద్భుతం జరగబోతుంది ఈరోజు నా జీవితంలో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. బాగా మంచి ఎండవేళ, మంచి నడేండ వచ్చేసింది. కానీ ఏదో అద్భుతం అయితే జరిగింది. ఆ అద్భుతం ఏంటో చూద్దామని చూస్తూ ఉన్నాడు. అప్పుడే దూరం నుంచి కనపడుతున్నటువంటి ఒక దృశ్యములో ఎవరు ముగ్గురు వ్యక్తుల్లాగున్నారు. ఆ వ్యక్తులు ఎవరు తన వైపే వస్తున్నట్టుగా అనిపించింది. వారు మొదట చూసినప్పుడు ఎవరు అతిథులు లేకుంటే ఎవరు పరదేశులు, ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసే వాళ్ళు ఎటు వెళ్ళాలి? వారి మార్గాన్ని వారు వెళ్ళాలి. కానీ వారి మార్గాన్ని వెళ్లకుండా ఈ మార్గాన్ని వస్తున్నారు. అయితే వారు నాకు బంధువులు ఉండాలి. నా బంధువులు ఎవరున్నారు? నా బంధువులందరినీ కాదనుకొని వారందరినీ వదిలేసుకోం కదా నేను ఇక్కడికి వచ్చింది. నేను ఎక్కడుంటున్నానో నా స్వజనులకు తెలియదు కదా. ఎందుకంటే ఒకవేళ నా బంధువులకు తెలిస్తే వాళ్ళు వచ్చి మళ్ళా నన్ను బతిమలాడి, అరే అన్నను పోగొట్టుకొని, తమ్ముడిని పోగొట్టుకొని, మామను పోగొట్టుకొని, బాబాయ్ను పోగొట్టుకొని, ఆ వచ్చిన దూతలలో ఒక దూత అంటున్నాడు, ఇదిగో మీదిటికి దేవదూతలు కాదు, నాకు వాగ్దానం చేసిన వాడు ఇశ్రాయేలు సైన్యానికి అధిపతియగు యెహోవా. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ వాగ్దానం చేశాడు గనక నిశ్చయముగా ఈ వాగ్దానం నెరవేరుతుంది అనుకున్నాడు. అయితే తన భార్య మాత్రము ఇది ఎలా సాధ్యము అని లోపల ఉండి నవ్వింది. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఉందండి దేవునికి అసాధ్యమైనది. ఈ రోజు అదే జరగబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఎందుకోసం వచ్చారండి ఇక్కడికి? ఎవరి కోసం చూశారు చెప్పండి? దేవుని వాక్యం కోసమే కదా వచ్చింది, అవునా? దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చారు. దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చిన మీకు మొదట ఎవరు కనపడ్డారు చెప్పండి? కొత్త స్టేజీ కనపడింది. సేవకుడు కూడా లేడు. కొంతమంది ముందే వచ్చారు అన్నమాట. అంటే ముందు రావటం కాదు, నేను రావటం ఆలస్యమైంది. తర్వాత మీకు ఎవరు కనపడ్డారు? ముగ్గురు సేవకులు అయితే కనపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చుంటా ఉన్నారు. నలుగురు సేవకులతో కలిపి నలుగురు వచ్చి కూర్చున్నారు. కానీ ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వాక్యం ప్రకటించే సేవకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆ సేవకుడి స్థానంలో దేవుడు ఈ దీనుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత వారం క్రిందట నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా మొదటి కూటానికి ఒక టీముని పిలుచుకోవడానికి కృప చూపించావు. మరి రెండవ కూటానికి ఒక దైవజనాన్ని నడిపించావు, ఏర్పరిచావు. మరి మధ్యలో ఉన్నటువంటి కూటానికి ఎవరు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు చాలా మంది సేవకుల గురించి నేను ఆలోచన చేసే, పలానా వాళ్ళని పిలుద్దాం, వీళ్ళని పిలుద్దాం అని చెప్పేసి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినటువంటి నాకు ఇచ్చిన ఆలోచన, అది నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీవే అన్నప్పుడు, అయ్యా నేనేమి చెప్పగలను? సభలలో చెప్పాలంటే దానికి తగిన వారైతేనే చెప్పగలుగుతారు. మరి నేను చెప్పడం చాలా కష్టము. మరి అయినప్పటికీ కూడా నీవు చెప్పమన్నావు గనక పలకమన్నది నీవు,
పలుకుతుంది నీవు, నీ చేతిలో వాడబడుతున్న పాత్రను మాత్రమే నేను. కాబట్టి నీ చిత్తానికి లోబడతాను. మరి ఏ మాటను గురించి మాట్లాడమంటావు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు దేవుని కృపను గురించి మాట్లాడమంటున్నాయి. ఏంటంట? దేవుని కృప. చూద్దాం ఒకసారి ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా? ఇర్మీయా గ్రంథం 31 3వ వచనం దయచేసి ఒక చదివి సహాయం చేస్తారా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో నీ దీనదాసుని నిలబెట్టుకొని ఈ వాక్యం ద్వారా ప్రభువా నీవేదైతే మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నావో ప్రభువా, నీ సంకల్పం, నీ యొక్క ప్రణాళిక ఏమైనదో దేవాది నీ ఆత్మ ద్వారాగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యాదుగానైనా మోషే నీవు ఐగుప్తు దేశానికి వెళ్లి ఫరోతో మాట్లాడి నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని విడిపించును, అదిగో వారిని విడిపించిన కొరకై నేను నీకు నోటికి తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానన్నప్పుడు మోషే చెబుతున్న మాట, అయ్యా నేను నొక్కివాడను, దయచేసి నేను మాట్లాడలేను, దానికి ఎవరిని పంపుతుందో వారిని పంపుదామని చెప్పేసి అన్నప్పుడు, ఇదిగో నేను ఏడు కోరుకున్న వాడను నీవే గనుక నీవే వెళ్లి ఈ వర్తమానాన్ని ప్రకటించమని అన్నప్పుడు, అయ్యా నిన్ను బట్టి నీ కృపను బట్టి మోషే ఫరోతో మాట్లాడినప్పుడు అతని హృదయం కఠినమైనప్పటికీ కూడా అదిగో తీర్పులు తీర్చావు. ఇశ్రాయేలు ప్రజల యొక్క అయా సనుగులు సంశయాలు మానిపించి అదిగోనైనా అందరూ చూస్తుండగానే మోషే ఏ పాటి వాడు ఎంతటి వాడు మోషేతో ఫరోతో మాట్లాడగలడా, మనల్ని విడిపించగలడా, మనల్ని నడిపించగలడా అని తృణీకరించబడిన ఈ మోషేని నీవు అదిగో ప్రభు ధర్మశాస్త్రమును మోసుకొని వచ్చిన అద్భుతమైన మోషేగా నీవు సిద్ధపరిచావు తండ్రి. 40 దినములు ప్రభువా సినాయి పర్వతం మీద నాయన మోషేకి నీవు ప్రత్యక్షతను అనుగ్రహించి నీ ధర్మశాస్త్రం ఇచ్చి, మోషే అదిగో కొండ దిగి వెళ్లి నా ప్రభువైన ఇశ్రాయేలు వారికి ఈ మాటలు ప్రకటించమన్నప్పుడు మోషే ఈ రీతిగా అయితే నీ ధర్మశాస్త్రాన్ని చేత పెట్టుకుని వచ్చి నీ నామాన్ని ప్రకటించాడు ప్రభువా. ఇదిగో 50 దినముల ఉపవాస ప్రార్థనలో ప్రభువా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నాయన ఇదిగో నీ దీనదాసుడికి నీవు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని ఇదిగో మోసుకొని ప్రభువా నీ ప్రజలకు ప్రకటించడానికి సిద్ధపడుచుంటుండగా నీ ఆత్మతో నన్ను నింపి కేవలం నాయన నీ ఆత్మ ద్వారాగా మాట్లాడి నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మీరు ఊహించి ఎదురు చూసినట్టుగా ఆ సేవకుడు వచ్చాడు, వెళ్ళాడు. ఇప్పుడు మరలా మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెల్లని వస్త్రాలే ఇష్టము, కానీ మీకు ఒక ప్రత్యేకంగా ఒక సేవకుడు వచ్చినట్టుగా చూపించాలి. అలాగే ఆత్మీయ యవన బిడ్డలు ప్రేమతో తీసుకొచ్చారు కాబట్టి వారి కోరిక కాదనాలని కొద్ది సమయం వేసుకున్నాను అంతే మినహాయించి నాకు ఇదే ఇష్టం. దేవుని స్తోత్రం. నా దేవునికి కూడా నా పట్ల ఇదే ఇష్టం. హల్లెలూయా. రైట్, మంచిది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపను గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు కృప అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కృప అనేది ఒక వరం. ఏంటి చెప్పండి? ఒక వరం. దేవుడిచ్చేటువంటి వరాల్లో ప్రతి వరానికి కృప తోడై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప లేకుండా ఏ వరము కూడా లేనే లేదు. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి కృప? కృప లేకుండా ఏ వరం కూడా లేదు. బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. ప్రవచించే వరం ఉంది, భాషలు మాట్లాడే వరం ఉంది,
అద్భుతాలు చేసే వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉంది, బుద్ధివాక్యం చెప్పే వరం ఉంది, జ్ఞానవాక్యం చెప్పే వరం ఉంది, విశ్వాసం అనే వరం ఉంది. ఇన్ని వరాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని వరాలకి కృప లేకపోతే అన్ని వరాలు కూడా వరాలే కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఆ కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేని ఒక వ్యక్తిని ఎవరంట అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఉచితముగా ప్రసాదించేటువంటి వరమే కృప. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేని వ్యక్తికి ఉచితముగా ఏం చేస్తున్నాడంట చెప్పండి? ప్రసాదించేటువంటి ప్రేమ. హల్లెలూయా. అర్హత, మనము ఎవరినైనా ప్రేమించాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని యోగ్యతలు ఉంటాయి, కొన్ని బంధుత్వాలు ఉంటాయి, కొన్ని స్నేహాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమించిన వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేయాలంటే ఆ వ్యక్తికి మనం ఉచితంగా ఇస్తామా, డబ్బులకి ఇస్తామా? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఐస్ క్రీమ్ అమ్మేటువంటి దానియాలు ఉన్నాడు. దానియాలు ఏం చేస్తాడంటే ఐస్ క్రీమ్ అందరికి కూడా అమ్ముకుంటాడు. కప్పు 5 రూపాయలు, 10 రూపాయలు, ఐస్ 10 రూపాయలు అంటాడు. అయితే దైవజనుడిగా నేను కనబడినప్పుడు కోన్ ఐస్ తీసుకొస్తాడు, చాలా విలువైన కాస్ట్లీ ఐస్ తీసుకొస్తాడు. పాస్టర్ గారు తీసుకుందని ఇస్తాడు, డబ్బులు మొత్తం తీసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనండి? ఏదో ఒక కారణం చేత అతడు నన్ను ప్రేమించాడు గనక నా పైన ప్రేమతోటి తన విలువైనటువంటి పదార్థమును, విలువైన వస్తాన్ని ఏం చేశాడు? ఉచితముగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. అంటే వాస్తవికానికి అతను నాలో ఏం చూసి నన్ను ప్రేమించాడంటావు? నేనేమైనా అతనికి ఒక స్నేహితుడినా, బాల్య స్నేహితుడినా, లేకుంటే నేను అతనికి బంధువునా, రక్త సంబంధికునా, తోడబుట్టిన వాడినా, లేకుంటే మేమిద్దరు కలిసి ఇక్కడ చదువుకున్నామా? లేదు. కానీ ఎలా ఈ ప్రేమ కలిగింది అంటే అది దేవుని కృపావరమై ఉన్నది. హల్లెలూయా. ఏ వరం అండి? దేవుని కృపావరం. ఇప్పుడు మీరందరూ కూడా దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ అయ్యేటువంటి ఖర్చుల కోసం మీరు చందాలు వేసుకొని ఆ పరిచర్య చేసి ఇంత ప్రయాసపడి కూర్చున్నారంటే ప్రేమ ఉంటేనే కదా కూర్చుంది. ప్రేమ లేకపోతే వస్తారండి? విలువైన మా డబ్బును పోగొట్టుకొని, విలువైన మా సమయాన్ని పోగొట్టుకొని, విలువైనటువంటి మా సుఖ సౌఖ్యాలు పోగొట్టుకొని మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆ ఎండలో ఎందుకు కూర్చోవాలి? అక్కడ ఉచితంగా ఊరగానే ఎందుకు మనము కాలం గడపాలి అని అనుకుంటారు కదా. కానీ మీరు నన్ను ప్రేమించారంటే ఇది దేవుని కృపావరమై ఉన్నది. హల్లెలూయా. అర్థమైంది కదండి? నాకు అర్హత లేదు. వాస్తవంగా మీరు ఇచ్చే అర్పణ తీసుకోవడానికి అర్హత లేదు. మీరు నా దగ్గరకు వచ్చి పరిచయం చేయడానికి నాకు అర్హత లేదు. నేను చెప్పిన మాటకు మీరు లోపడి నడుచుకోవడానికి నాకు అర్హత లేదు. అర్హత లేని నాకు ఈ రోజు ఇంత అర్హత కలుగజేసింది దేవుని కృప కాదా? ఆ దేవుని కృప మీరు పొందుకోవాలి. ఇదే ఈరోజు దేవుని వాగ్దానము. నేను ఒక్కనే కాదు, ఈ కృపకు నేను ఒక్కనే పాత్రను కాదు. ఇదిగో నాతో పాటు సేవకులు కూడా ఉన్నారు. మీరు కూడా ఏం పొందుకున్నారు చెప్పండి? కృప పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను కూడా ఏం పొందుకోవాలి? పొందుకున్నారా, పొందుకోలేదా? ఎంతమంది పొందుకున్నారు? మీరందరూ పొందుకొని ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప పొందుకున్నారు. పాస్టర్ గారు, కృప పొందితే ఇక సరిపోద్దా, ఇంకేం పర్లేదు కదా అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కృప ఒక్కసారి పొందితే కుదరదు, కృప వెంబడి కృప పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:16 అంటాడు, ఆయన పరిపూర్ణతలోనికి మనం రావాలంటే ఎందులోకంట? ఇప్పుడు ఒక కృప పొందారు. ఆ కృపను బట్టి మీరు ఇక్కడ నడిపించబడ్డారు. ఇక్కడ నడిపించబడినటువంటి మీరు పరిపూర్ణతలోకి రావాలి. ఏ పరిపూర్ణతలోకి? ఆయన యొక్క పరిపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మీరు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సారూప్యంలోకండి?
ఎవరి స్వరూపంలోకి, ఎవరి పరిపూర్ణతలోకి, ఎవరి పోలికలోకి రావాలంటే క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మేము సంపూర్ణంగా రావాలి. అందుకే కృప ఒకటి సరిపోదు. అక్కడ రాయబడిన వాక్యము కృప వెంబడి కృప పొందుదము. చదవండి ఒకసారి, ఏమన్నారంట చదవండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనాలి? కృప వెంబడి కృప. కృప వెంబడి కృప ఎందుకు అవసరం అంటే, ఒకసారి కృప పొందితే సరిపోదా అంటే, ఈ మానవ జీవితానికి ఒకసారి అనుగ్రహించబడిన కృప సరిపోదు. సరిపోద్దండి? అలా సరిపోయేటట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావాల్సిన పని లేదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి పాపం చేస్తే, పాపం చేసిన వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలంటే, ప్రభు యొక్క కృప పొందుకోవాలంటే, ఆ కృపకు బదులుగా ఒక గొర్రె పిల్లని, ఒక మేకపోతుని, ఒక కోడెదూడను లేదా పావురములను, తెల్ల గొవ్వలను బలిగా అర్పించాలి. ఒకసారి పాపం చేస్తే ఒక బలి, 2 సార్లు పాపం చేస్తే 2 బలులు, 10 సార్లు వచ్చి పాపం చేస్తే 10 బలులు అర్పించాలి. దేవుని స్తోత్రం. ఇది సాధ్యమేనండి? పాపం చేసిన ప్రతిసారి బలి అర్పించాలంటే రోజుకి మనిషి ఎన్నిసార్లు పాపం చేస్తాడు చెప్పండి? ఎన్నిసార్లు చేస్తాడండి? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా? మనిషి జీవితంలో ప్రతి క్షణము ఏదో ఒక కోశాన పాపం అనేది ఏం చేస్తుంది చెప్పండి? నీ చుట్టూ తిరుగుతా ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపపు తలంపులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవునా కాదా? లేదంటే అసలు నాకు ఎలాంటి చెడు తలంపులు రావట్లేదని ఉన్నారండి. తలంపులు అనేవి వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తలంపులలో, నీకు కలుగుతున్న తలంపులలో పడి నీవు నశించిపోకుండా ఉండాలంటే నీకు కృప కావాలి. హల్లెలూయా. ఎక్కడ పడి నశించిపోకుండా? నీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ చెడు తలంపులలో పడి. ఇప్పుడు యవనస్తుల పురుషులు ఉన్నారండి, వాళ్ళకి ఏ ఆలోచన వస్తుంది చెప్పండి? కొంచెం మందు అవుదాము, ఎండ బాగా కాస్తుంది, బయటికి వెళ్ళి కొంచెం బీర్ తాగి వస్తే బాడీ కూలింగ్ వచ్చింది. ఎవరికి స్తోత్రం. టెన్షన్గా ఉంది, ఒక సిగరెట్ తాగితే టెన్షన్ పోయిద్ది. కొంచెం నీరసంగా ఉంది, కైనీ ప్యాకెట్ నోట్లు వేసుకుంటే కొంచెం దిండుగా ఉంటుంది అని మొత్తం పదార్థాల మీద ఏమో చెప్పండి ఆలోచన. నోరు ఓవరికే పళ్ళని జలపడతాన్ని గుట్కా ఏంటి అయ్యి పాంపరగులు వేసుకొని కాసేపు పస్త నవిలి వద్దామని. అలాగే స్త్రీలకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కాసేపు కూర్చొని మొగల రేకులు, ఇనప రేకులు, ఇత్తడి రేకులు సీరియల్ చూద్దాము, ఇప్పుడు దాకా కష్టపడి వచ్చేదాకా జీవ సీరియల్ కడుకు వచ్చినట్టే బాగుంటుందని ఆడవాళ్ళకుంటే, సోదరులు ఆడవాళ్ళకుంటే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు ఘోరమైన వ్యాధి అన్నాడంటే, జబ్బుల గురించి మాట్లాడబడాల. ఏ క్షణంలోనైనా మోసపోవచ్చు. మానవుని యొక్క హృదయము ఏ క్షణంలోనైనా మోసపోద్దనేదండి. మోసపోయే అవకాశం ఉంది. ఆ మోసపోయినప్పుడు ఆ వ్యక్తి పాపం చేసే అవకాశం కూడా ఉంది. ఏదైనా తోటలో అవ్వ ఎంతసేపు పట్టిందని మోసపరచబడటానికి? కొద్ది క్షణాల్లోనే ఆమె మోసపరచబడింది. మోసము ద్వారాగా పాపంలో పడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము హవ్వ కంటే గొప్ప వాళ్ళమేమీ కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు తలంపులలో పడిపోయి కృపను పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో అర్హత లేని నాకు, అర్హత లేని నీకు, అర్హత లేని అందరికీ దేవుడు ఉచితముగా అనుగ్రహించినటువంటి ఈ కృపను సార్థకం చేసుకోవటానికి, కడవరకు కృపలో నిలిచి ఉండటానికి, కడవరకు ప్రభువులో నిలిచి ఉండటానికి కృప వెంబడి కృప మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఎవరు ఈ మాట రాస్తున్నారు? ఎవరి గురించి ఈ మాట రాయబడింది? చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే ఎవరి గురించి ఈ మాట రాయబడిందో చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట చూసారండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, చితిని అందుకు
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు అయ్యో ప్రభువా అని యెహోవా చిత్తగించమని నేను బాలుడిని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలము క్రిందట ఈ వ్యక్తితో దేవుడు చెప్పాడట, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నానంట. ఏం మాట్లాడాడంటే చాలా కాలం క్రిందట, చాలా కాలం క్రిందట అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట, ఎన్ని సంవత్సరాల క్రిందట, ఇన్ని సంవత్సరాలు రాయబడలేవు గాని ఆ వ్యక్తి బాలుడుగా ఉన్నప్పుడే, ఆ వ్యక్తి అసలు ఇంకా పుట్టక మునిపే, ఆ వ్యక్తి తల్లి గర్భములో ఒక పిండముగా ఇంకా రూపురేఖలు రాకమునిపే దేవుడు ఈ మాట చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమండి. ఎప్పుడంటే చెప్పింది, ఎవరి ప్రాయంలో చెప్పింది కాదు, ఒక సంవత్సరం కింద చెప్పింది కాదు, బాల్య దశలో చెప్పింది కాదు, పుట్టినప్పుడు చెప్పేది కాదు, తల్లి గర్భములో పడిన తర్వాత చెప్పింది కాదు, తల్లి గర్భములు రూపించబడక మునుపే దేవుడు చెప్పాడంటే ఏమని, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకని ఎడల కృప చూపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను తల్లి గర్భములోనే ఏర్పరచుకున్నాడు గనకే ఆయన ఏర్పాటును బట్టి మనం ఇక్కడ ఉన్నాము, లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. తల్లి గర్భములో ఇంకా అతడు రూపించబడక మునిపేనంటండి. అంటే ఇంకా అతనికి అవయవాలు ఏర్పాటు కాల. ఒకవేళ దేవుడు మాట్లాడితే వినటానికి శక్తి ఎవరికి ఉండదండి? అసలు దేవుడు మాట్లాడితే వినగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? సినాయి పర్వతం మీద దేవుని మందిరము ప్రత్యక్షమై ఆ మందిరంలో గుండా ప్రభు మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు, మోషే మోషే, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము, మేము తట్టుకోలేము, నీవే వెళ్ళి దేవుడితో మాట్లాడి దేవుడు నీతో చెప్పిన మాట మాతో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అనగలిగారండి? ఏమండి, మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? మోషే విన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెళ్ళలేకపోయారు? కారణం చెప్తారా? ఒక కారణం చెప్తారా? ఒక కారణం, దేవుని స్వరాన్ని మోషే విన్నప్పుడు మిగతా ప్రజలు 6 లక్షల కాల్బలమే ఉంది కదా, అంటే యుద్ధం చేయగలిగిన యవనస్తులే 6 లక్షల మంది ఉన్నారంటే వృద్ధులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? మరి ఇంతమంది జనసమూహంలో మోషే తప్ప ఇక ఎవరు కూడా ఆయన స్వరం వినలేకపోయారా? కారణం ఏమై ఉండొచ్చు? ఏ కారణం చేత వారు వెళ్ళలేకపోయి ఉండొచ్చు? వాళ్ళకి శౌర్యం, కానీ విని మేము తట్టుకోలేమంటున్నారంటే అక్కడ కారణం ఏంటంటే దేవుని సంగమా, దేవుని మాటలు ఎంత పవిత్రమైనవంటే, ఆ మాటలు ఎంత శక్తివంతమైనటువంటి, ఆ మాటల్లో ఎంత యథార్థత ఉంటుందంటే, యథార్థంగా ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు తట్టుకొని అందరూ కూడా ఉండలేరండి. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎవరు కూడా తట్టుకోలేరు. ఎందుకంటే ఆయన మాటలు ఎలా ఉంటాయో ఒక చిన్న మాట ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనందరికీ తెలుసు, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఒకటి ఉంది. ఆమె నేను చూడుకోవడానికి వచ్చింది. ఆమెతో వ్యవహరించి మాట్లాడి ఆమెతో చెప్పిన మాట, 5 సంవత్సరాలు చేస్తున్నా నువ్వు అన్నాడు. ఈ మాట గనక ఒకవేళ ఈ మాట గనక ఒకవేళ నీతో ప్రభు మాట్లాడితే తట్టుకోగలుగుతావా? ఏమండి, దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతమంది తట్టుకుంటారండి? నువ్వు చేస్తున్న వ్యక్తిగత పాపాన్ని, రహస్య పాపాన్ని, ఎవరికీ తెలియని పాపం ఒకటి నువ్వు చేస్తున్నప్పుడు నీ పాపాన్ని ఎత్తి మాట్లాడితే ఎంతమంది ఇది నా పాపమే కదా, ఈ పాపాన్ని ఈ రోజే ఈ క్షణంలోనే విడిచిపెట్టాలని ఎంతమంది అనుకుంటారు? చేయలేకుండా ఒకసారి చూసారా? కొన్ని చేతులు లేచినాయి. దేవుని మాట అలా ఉంటది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు భయపడ్డారంటే ఆయన స్వరాన్ని విని తట్టుకోలేక కాదు,
మా వ్యక్తిగతమో జీవితంలో ఉన్న పాపాల గురించి ఒకవేళ మాట్లాడితే ఆ పాపపు మాటను ఆ గద్దింపును తట్టుకునే శక్తి మాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గద్దింపును సహించే ఓర్పు మాకు లేదని చెప్పేసి అని ఒక కోణంలో మనం దీన్ని ఆలోచన చేయవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరికి ఆయన స్వరం వినపడుతుందంటే, ఎవడు నా నామమునకు భయపడచ్చు వణకచ్చు ఉండునో వారిని నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఏందో ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు అసలు మాట్లాడలేదండి నాతోటి. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? దేవుడు మాట్లాడితే సరి చేసుకుని ఆ క్షణంలోనే తీర్మానం చేసిన శక్తి నీ దగ్గర లేదు. దేవుడు ఒక మాట కూడా వ్యర్థముగా ఎప్పుడు మాట్లాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, ఆకాశం నుంచి కురిసేటువంటి వర్షము భూమిని తడిపిన తర్వాత అది ఎలాగైతే భూమిలో నుంచి ప్రతిఫలాన్ని చూపిస్తుందో దేవుని యొద్ద నుంచి వచ్చే మాట అలా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందంట దేవుని మాట? అందుకే దేవుని మాట అందరికీ అందదు, అందిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందిన వారు ధన్యులు దేవుని దృష్టిలో. ఎందుకో తెలుసా? ఇందానే మనం చెప్పుకున్నాం, ఆయన మాట చాలా సూటిగా ఉంటుంది. ఆయన దగ్గర మొహమాట ఉంటుంది. శాస్త్రుల పరిశీలన ఒకరోజు వచ్చి, బోధకుడా నువ్వు మరీ అసలుకి నువ్వు మొహమాటం లేకుండా ఇట్లా మాట్లాడితే ఎట్ట ప్రభు అని చెప్పేసి అంటే దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి దేవుని దగ్గర మొహమాట ఉండదా? మొహమాట ఉండదండి. ఆయన దగ్గర మొహమాట ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా ఒక దైవజనుడు చాలా అద్భుతంగా నీ పనిలో వాడబడుతున్నాడు, చాలా అద్భుతంగా అతని యొద్దకు ఆత్మలు నడిపించబడుతున్నాయి, చాలా అసలుకి ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఏంటి ప్రభు ఆ దైవజనుడిలో ఉన్న ఒక లక్షణం? ఏదో ఒక నువ్వు చెప్పిన మాట ఏదో అతడు ఖచ్చితంగా పాటించుంటాడు. ఆ మాటను బట్టి అతని జీవితంలో అద్భుతం జరుగుతుంది నేను చూస్తున్నాను. అతనికి వచ్చేటువంటి ప్రతి విషయంలో, వచ్చే అర్పణల విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు నేను చూస్తున్నాను. బహుశా ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడో ఒకసారి నాకు తెలియపరచు ప్రభు అని చెప్పేసి అంటే, ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ నాకు చూపిస్తున్న దర్శనంలో నన్ను ఆ దైవజనుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ దైవజనుడి దగ్గరికి 2 గుంపులు వచ్చారండి. ఎన్ని గుంపులు చెప్పాలి? కొంచెం గట్టిగా. ఆకలి అవుతుందా? మంచినీళ్ళు తాగానే. 2 గుంపులు వచ్చినాయండి. అంటే ఒకవైపు నుంచి ఒక గుంపు, ఒకవైపు నుంచి ఒక గుంపు, ఇద్దరు 2 గుంపులుగా వచ్చారు. అందులో ఎడమ వైపు నుంచి వచ్చినటువంటి గుంపు వాళ్ళు కట్టలు డబ్బులు తీసుకొని, కొంతమంది డైరెక్ట్ గా చేతితో పట్టుకొని వచ్చారు, కొంతమంది కవర్లో పెట్టుకొని వచ్చారు. వచ్చి పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయమని చెప్పేసి అంటే ఆయన ఇట్లా పాస్టర్ గారు ఒకసారి. ఇప్పుడు వీళ్ళే ఒక గుంపు. వీళ్ళు కానుకలు తీసుకొని, ఎంత కట్టలు కానుకలు తీసుకొని, పాస్టర్ గారు ఇవి కానుక తీసుకొని నా కోసం ప్రార్థన చేయమని చెప్పేసి వచ్చారు. ప్రార్థన చేయమని ఆ సేవకుడు అడబెట్టి, ప్రభువా నీ బిడ్డను దర్శించయ్యా అని చెప్పేసి అన్నాడు. పోమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మరొక గుంపు వచ్చింది కుడివైపు నుంచి. దాన్ని బైబిల్ కూడా అడబెట్టి, చెల్లి కూడా అడబెట్టి. ఇంకో గుంపు వచ్చింది కుడివైపు నుంచి. ఏమీ తీసుకురాల, చేతిలో రూపాయి లేదు, సెల్లులో జేబులో సెల్లు లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. ఉప్పు చేతితో వచ్చాడు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును దగ్గరగా కొంచెం. అప్పుడు ఆ దైవజనుడు, ప్రభువా నా సహోదరుడు ఏమీ లేని దీనుడిగా ఉన్నాడయ్యా, నా సహోదరుడు బలపరచు. నా సహోదరుడి దగ్గర ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అది చేత పట్టుకొని వచ్చేవాడు. ఏమీ లేని దీన స్థితిలో నా సహోదరుడు ఉన్నాడయ్యా, నా సహోదరుడికి నేనేం సహాయం చేయగలనయ్యా అని, నేనేమీ చేయలేనయ్యా, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈసారి సహోదరుడు కనపడినప్పుడు సహోదరుడితో కనపడాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ సేవకుడు ఏం పాటిస్తున్నాడు? చెప్పాలి గట్టిగా.
ఏం పాటిస్తున్నాడు? ఏం పాటిస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటలు పాటిస్తున్నాడు. ఏంటంటే, డబ్బు బంగారం తీసుకుని వచ్చేవాడిని కాదు, కానీ ఏమీ లేని వాని మీద నీ మనసు పెట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, ఇదా సీక్రెట్ ప్రభువా అని చెప్పేసి అని. అందుకే ఈ మీటింగ్లప్పుడు మన సహోదరులు కొంతమంది, పాస్టర్ గారు నువ్వు అంటే ₹1,00,000, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఒక్క మాట సెలవిస్తే 50,000, 10,000, 20,000 వసూలు చేసుకుని వస్తామని చెప్పేసి ప్రేమతో, వేరే ఉద్దేశం కదండి, ప్రేమతో ఆ మాట చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పిన తర్వాత దేవుడు చెప్పింది నేను వినాలా, లేకుంటే మన వాళ్ళు ఒక చూపు చూద్దాం అంటున్నారు, చూద్దాం. దేవునికి స్తోత్రం. 3 రోజుల కూటాలకి చాలా అద్భుతంగా స్టేజీలు వేసి గ్రాండ్ గా చేసి పలానా చికెన్లు మటన్లు పెడదామని చెప్పేసి అని నేను అనుకోలేదు. కానీ దేవా, ఆ దైవజనుడు ఏం చేశాడో చూపించమన్నప్పుడు చూపించాడంటే దాని అర్థం ఏంటి? అలా నడుచుకోమనే కదా, అవునా? అలా నడుచుకోమనే కదా. ఆ ప్రకారం నేను నడుచుకుంటా ప్రభు అని చెప్పేసి తీర్మానం చేసుకొని 2 ఆదివారాలు కూడా అదే ప్రకటన చేశాను. రాత్రి ఇక్కడ కూర్చొని సేవకులందరూ వచ్చి, పాస్టర్ గారు ఏంటి కానుక పాడివా? ఏ పాట? పాటలు కూడా పేర్లు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పాటలు అండి? కానుక పాట అంటే ప్రత్యేకంగా కానుకలు పెట్టేటువంటి పాట మనం ఆదివారం సంఘంలో పాటిస్తాం. తప్పని నేను అంటలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు దేవుని మందిరంలో ప్రవేశించండి. కానుక పాట పాడవా అని, పాట పాడించవా, కానుకలు పట్టవా అంటే నేను అన్నాను, అయ్యా కానుకలైతే నేను పట్టను, ఎవరైనా కానుకలు తీసుకొస్తే కానుక పెట్టిన వాళ్ళు వేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని సంగమా, చాలా కాలం క్రిందట తల్లి గర్భంలో రూపురేఖలు ఏర్పడక మునిపే, ఏమండి అంటే రూపురేఖలు అన్ని ఏర్పడి నడి ప్రాయం వయసు వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాటలు వెళ్ళలేకపోయారు. కానీ తల్లి గర్భంలో ఇంకా పిన్న దశలో కూడా రాకమునిపే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడితే ఆ వ్యక్తి విన్నాడంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా కనపడింది? అసలు ఇంకా అతనికి చేతులు కాళ్ళు రాలేదే, అతనికి కళ్ళు రాలేదు, చెవు రాలేదు, ముక్కు రాలేదు, నోరు రాలేదు, నాలుగు రాలేదు, ఏమీ రాకమునిపే అతను దేవుని మాట విన్నాడంట. హల్లెలూయా. ఎవరి మాట విన్నాడంట? ఏమీ రాకముందే అతడు దేవుని మాట విన్నాడంట. ఎలా వినుండొచ్చండి? అసలు ఈ దేహానికి ఆధారమైనటువంటి ప్రాణమును, ప్రాణానికి కూడా ఆధారమైన ఆత్మను ఎవరి యొద్ద ఉందంట? దేవుని యొద్ద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఈ ఆత్మను, ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మను ఒక శరీరంలోనికి పంపించక మునిపే దేవుడు ఆ వ్యక్తితో చెప్పాడంట, ఇండియా నీవు ఇలాగూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడంట? ఆ ఇండియా ఒక ఆత్మగా ఉన్నప్పుడే ఆ ఆత్మ ఒక దేహంలోనికి రాకమునిపే ఇండియాతో చెప్పాడు. చెప్పిన తర్వాత పుట్టిన పిల్లలకి పుట్టిన తర్వాత ఏమైంది చెప్పండి? అవి లోపల ఉన్నవి మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్ని మర్చిపోరు అనుకోండి, మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ప్రభు మళ్ళా ఏం చెప్తున్నాడు? మళ్ళా చెప్తున్నాడు. ఫస్ట్ అందుకు చూడండి, 4వ వచనం ఏముంది? గర్భములో నేను నిన్ను రూపింప మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అతను ఆత్మగా ఉన్నప్పుడే శరీరంలోనికి ప్రవేశించక మునిపే దేవుడు అతనితో మాట్లాడాడు. అలాగే మళ్ళా 7వ వచనం చూసినట్లయితే అంటున్నాడు కదా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు. ఇప్పుడు బాల్య దశలో ఉన్నాడు. తల్లి గర్భంలో రూపించబడక మునుపు మాట్లాడాడంట. తర్వాత భార్య దశలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడంట. మాట్లాడి అంటున్నాడు, ఇదిగో నేను బాలుడని అనుకోవద్దు, నేను ఎవరి ఎద్దకైతే నేను పంపుతాను ఆ ఇశ్రాయేలు ప్రజల ఎద్దకు వెళ్ళి నేనేది ప్రకటించమని చెప్తాను అది ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప ద్వారాగా, ఆయన సంకల్పం ద్వారా పుట్టినది తప్ప ఆయన సంకల్పం లేకుండా ఎవరు కూడా పుట్టలేదు. మన పుట్టుకకు మునిపే, మన ఆత్మ ఈ దేహంలో ప్రవేశించక మునిపే అక్కడ ఏదో దేవుడు మాట్లాడాడు. ఏదో సంథింగ్ పరలోక రాజ్యములో ఒక సందేశము, ఒక వాక్కు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది. అయితే ఆ వాక్కు మనం మర్చిపోయాం.
తల్లి శరీరంలోనికి పిండ దశలోకి రావడంతో ఆ పరలోకంలో దేవుని వాక్కును మనం మర్చిపోయాం గనక ఆ పుట్టిన నాటి నుంచి మన బాల్య దశలో దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదండి, హల్లెలూయా అని చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ వయసులో ఉన్నవాడికి దేవుడు ఏమి ఇస్తున్నాడు, మరి అబ్బాయిని పుట్టక ముందే నేను నీకు వాక్కులు ఇచ్చారా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, మరి అబ్బాయి పుట్టావు కదా మర్చిపోయావు, జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ వాక్కులు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆడు పెరిగి పెద్దాడంటే మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, ఆ దీవెనకు ఉన్నంత వయసు వచ్చిన తర్వాత కూడా అబ్బాయి పుట్టక ముందు చెప్పా, పిల్లలప్పుడు చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. దేవుని స్తోత్రం. ఇంకొంచెం వయసు పెరిగి భాగ్యరాజులాగా నడికారు వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అంటాడు, ఇదిగో నీకు నడికారు వయసు కూడా వచ్చింది, మరలా చెప్తున్నాను అంటాడు. ఆ వయసు అయిపోయింది, కొర్రలు గారి వయసు వచ్చింది, ఇదిగో వృద్ధాప్యం వచ్చింది, మరలా చెప్తున్నాను అని చెప్పేసి అంటాడు. దేవుని స్తోత్రం నిలవను గాక. మనిషి పుట్టక మునుపము మొదలుకొని మనిషి మట్టిలో కలిసిపోయే క్షణం వరకు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే ఆ మాట వినిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు గాక. మీ అందరి చెవులు ఉన్నాయి కదండి, ఉన్నాయలేవా, వింటున్నారా లేదా? ఈరోజు ఏం విన్నారు మీరు? ఈ లోకంలో పుట్టక మునిపే దేవుడు ఆల్రెడీ మీతో మాట్లాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. అవునా? ఎప్పుడు? అసలు మీ తల్లి గర్భంలోకి మీరు రాకమునిపే పరలోకములో దేవుని యొద్ద మీరు ఆత్మస్వరూపులుగా ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడాడు. తర్వాత ఎప్పుడు మాట్లాడాడు? మీరు పుట్టిన కానించి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి? నేను అయ్యా నేను ఆడబోతున్నా కదా, నేను చిన్నపిల్లవాడిని కదా, నేను యవనస్తురాలు కదా, నేను యవనస్తుని కదా, నేను ముసలవాడిని కదా, నేను ముసలదాన్ని కదా, నేను విధవరాలి అని నీవు అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కారణాలు చెప్పొద్దు, ఏ వంకలు చెప్పొద్దు. ఎందుకంటే నీకు వాక్కునిచ్చింది ఎవరు? ఎవరైనా నీకు వాక్కునిచ్చింది? అది దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుడు తన వాక్కుతో నిన్ను నింపును గాక. నీవు వెళ్ళి గ్రామంలో ప్రకటించదు గాక, నీవు వెళ్ళి పొలాల్లో ప్రకటించదు గాక, నీవు వెళ్ళి అనేక ప్రాంతాల్లో ప్రకటించదు గాక. దేవుడు తన వాక్కుని ఈ రోజు నీ నోట నుంచి ప్రకటించే ప్రవక్తగా దేవుడు నిన్ను బలపరచును గాక. ప్రకటించే వాళ్ళు ఎవరంట? ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ప్రకటించేవారు. ఈ రోజు నీకు ప్రత్యక్షత ఏ రీతిగా అందినా ప్రకటించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. ఇది కూడా ఒక కృపావరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తితో దేవుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు దాకా ఎలా మాట్లాడాడో మనం విన్నాం. అసలు ఏం మాట్లాడారు? ఇంతకీ ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, గర్భం నుంచి బయటకు వచ్చి బాలుడుగా ఉన్నప్పుడు, ప్రస్తుతము కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తితో అని చెప్పేసి మనం చూస్తే ప్రభు అంటున్నాడు కదా, గర్భంలో రూపింపకమునిపై నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటే నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఏం చేశాడు దేవుడు? ఇదిగో ఈమె నా కుమార్తె, ఇదిగో ఈయన నా కుమారుడు అని దేవుడు ఏం చేశాడంట? ప్రతిష్ఠించాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశారట? చాలా మంది బర్రె పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారికి ప్రతిష్ఠిస్తారు. అవునా? ఒక 100 గొర్రెలు అనుకోండి, ఒక గొర్రెని ఏం చేస్తారు? అమ్మవారికి ఇడిచి పెడతా అంట. కొంతమందికి బర్రెలు ఉంటాయి, ఒక దున్నపోతు ఏం చేస్తారు? పల్లెలకు ఇడిచి పెట్టిన అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఆవులు ఉంటారు, ఒక ఆవుని వెంకటేశ్వరకి వదిలిపెట్టారంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంకటేశ్వరకు వదిలిపెట్టిన ఆవు ఇంట్లోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి? అందరూ మీరు వచ్చిన చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లోంచి పసుపు కుంకుమ తీసుకొచ్చి దాని ముఖానికి రుద్ది బొట్లు పెట్టి దానికి కుడితో బియ్యం ఏవి తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారా? పాలెత్తుమని పెడుతున్నారా? ఏమవుతుందని? పాలెత్తుమని పెడుతున్నారా? వ్యవసాయం చేద్దామని పెడుతున్నారా? అది దేవుని పేరిట ప్రతిష్ఠించబడిన ఆవు, అది దేవుని పేరిట ప్రతిష్ఠించబడిన జంతువు అని చెప్పేసి ఒక నోరు లేని జంతువుకి ఎంత విలువనిస్తుంది ఈ లోకం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఒక గొర్రెను ఒక అమ్మవారికి వదిలినట్టుగా, ఒక ఆవును ఒక వెంకటేశ్వరకు వదిలినట్టుగా, ఒక దున్నపోతును పోలేనికి వదిలినట్టుగా దేవుడు తన పని నిమిత్తం నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి.
నీవు ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారిని నేను స్తోత్రం, ఆ ఇంటి వారి నా పేరిట ఉత్సవాన్ని చేర్చుకుంటే దేవునికి స్తోత్రం. గిన్నెడు నీళ్ళు ఇచ్చిన వారికి ఆ ఏమన్నట ప్రతిఫలమున్నది. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డగా ప్రతిష్ఠించబడిన బిడ్డగా నీవు ఒక ఇంటికి వెళితే ఆ ఇంటి వాళ్ళు నీకు ఏమిస్తారు? నీళ్ళు వేస్తారు. ఆ నీళ్లు త్రాగుడు ద్వారా ఆ ఇంటికి దీవెన కలుగుతుంది. వీళ్ళు పెట్టే పసుపు కుంకాలకి వాళ్ళకి దీవెన వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నీవు ఎవరి గృహంలో అడుగు పెడతావో ఆ గృహము దీవించబడును గాక. మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్పండి, సమాధానాన్ని చెప్పండి. అది యోగ్యమైనదైతే అది పొందుకుంటుంది, అది అయోగ్యమైనదైతే తిరిగేది మళ్ళా మీ మీదకే వస్తుంది. మీరు ప్రతిష్ఠించబడినటువంటి జనము సామాన్యులు కాదు. ఎవరన్నా ఒకవేళ ఎవరన్నా గాని ఆ దేవత పేరిట విడిచినటువంటి జంతువుని ఎవరైనా కొట్టారనుకోండి, ఊరుకుంటారా? రే బుద్ధి ఉందా లేదా నీకు? అది ఏమనుకున్నావురా? అమ్మా దేవుని స్తోత్రం. ఎవరి కళ్ళు కళ్ళు పోతాయిరా, కొట్టకూడదురా. చేలోబడి మీ అర్థం ఏం చేయమంటావు? ఎవరి స్తోత్రం. పచ్చని పైరు చూడు ఎంత అతి తెల్లవాదు మందమంది దాంట్లో. ఎవరి మంది ఉంది? ఎవరి మంది అండి అది? ఎవరి మందా? దేవత పేరిట వదిలి మందే కదా, దేవుడే కదా తీర్ని అంటారా? ఎవరికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నోరు లేని జంతువులు ఒక దేవత పేరిట ప్రతిష్ఠించబడితేనే అంత విలువగా చూస్తుంది ఈ లోకము. దేవుని జీవము కలిగిన దేవుని పేరిట ప్రతిష్ఠించబడిన నీకు విలువ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాలనుకున్నాడు. ప్రతిష్ఠిత జనంగా దేవుడు నిన్ను ఏర్పరిచాడు, కానీ ఆ ప్రతిష్ఠిత ఇంకా నీలో లేదు అని హెచ్చరిస్తున్నాడు. ఏం లేదంట? అందరిలో ఆ ప్రతిష్ఠిత లేదు. నేను జీవము కలిగిన దేవుని బిడ్డను, నేను సీరియల్ చూడకూడదు. దేవుడు సీరియల్ చూడటం కోసం పుట్టించింది. దేవుడు తన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఇలా దేవుని ప్రతిష్ఠత మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ప్రతిష్ఠించబడిన వారై ఫలభరితముగా ఉందురుగాక. రెండోది ఏమంటున్నాడు తెలుసా? జనములకు నిన్ను ఒక ప్రవక్తగా నియమించాను. ఎవరంట? ప్రవక్తగా. అదిగో అతడు చెప్పినది మీరు చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిచారకులు వచ్చారు, ద్రాక్షారసం అయిపోయింది అన్నారు. మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మమ్మ మరియమ్మ వినవమ్మ ఒకసారి లింగయ్య గారు పాడతారు ఈ పాట. దేవుని స్తోత్రం. చుట్ట నోట్లో పెట్టుకొని ఎప్పుడు చెనికినప్పుడు చుట్ట చెలకు వేసినప్పుడు మైక్ దేవుని స్తోత్రం మీడియా. అమ్మమ్మ మరి మనం మైకి తీసుకుని పాడుతాం. మానుకున్నట్టున్నాడు ఈ మధ్య గాన రాక సుట్టగా. రే దేవుని బిడ్డలారా, అలా ఉంటే నియమించుకోవటం కాదు, నియమించబడిన. అదిగో మరి ఏమేం చెప్పింది చెప్పండి? అయ్యా నేను కాదు, నన్ను కాదు నియమించింది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరలా లేని ద్రాక్షారసం తెప్పించడానికి నియమించబడిన వ్యక్తి నేను కాదు. అడుగు అడుగు అక్కడ కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీతో చెప్పేది చేయుడే. దేవుని బిడ్డలారా, చాలా మంది సమస్యల కోసం తమ స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం సాక్ష్యం తెలుసా? నాకు కాదు ఈ సమస్య చెప్పుకొస్తుంది. అదిగో అక్కడ అక్కను చూడు, ఎవరు? స్వరూప అక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ అక్క కాడికి వెళితే ఆ అక్క దేవుని మాట చెప్పి నిన్ను బలపరుస్తుంది. అసలు ఏం లేదు, నీకు ఎంత కష్టం అన్నా ఉన్నాయి కాక, నీకెంత శ్రమ అన్నా ఉన్నాయి కాక, నీకెంత ఇబ్బంది అన్నా ఉన్నాయి కాక, అసలు ఒక 5 నిమిషాలు అక్క కాడికి వెళ్ళి కూర్చో. అక్క చెప్పే మాట నేను 5 నిమిషాలు నీకున్న భయపడతాం పోతుంది. ఆ అక్క చెప్పిన మాట విను, నీ సమస్య విడుదలైపోతుందని ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నియమించబడ్డం, అది నిర్ణయించబడ్డం. ఈ రోజు దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగా నిర్ణయించను గాక. ఇక నుంచి లోకంలో ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మీ దగ్గరికి వచ్చుదురు గాక, మీ మాట వినును గాక. మూడవదిగా ఆ వ్యక్తితో ప్రభు చెప్తున్న మాట ఏమంటాడు తెలుసా?
వారికి భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడద్దు? ఎవరు నిన్ను భయపెడుతున్నారో, ఎవరు నిన్ను బెదిరిస్తున్నారో, ఎవరు నిన్ను అణచివేస్తున్నారో వారికి నీవు భయపడొద్దు. ఫరో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని భయపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొలియాతు ఇశ్రాయేలు సైన్యాన్ని ఏం చేస్తున్నాడంట? తిరస్కరిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? తిరస్కరిస్తున్నా అంటే ఎవడో నువ్వెంతరా చూసారండి ఈ డైలాగ్ ఎప్పుడన్నా? నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు చూడు, తగాల్సి కదా, ఏం చేస్తావు చూద్దాం అంటారా అంటారండి. అంటే తిరస్కరించడం, నువ్వు నన్ను ఏమి చేయలేవు. దేవుని స్తోత్రం కనుక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పేసి తిరస్కరించడం. ఒకే ఒక్కడు ఇశ్రాయేలు సైన్యాన్ని మొత్తాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు, మీలో దమ్మున్న మగుడు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర దమ్ము లేదు. దేవుని స్తోత్రం. ఏం లేదు వాళ్ళ దగ్గర? దమ్ము లేదు. ఏం లేదు? దమ్ము లేదు. అందుకే అందరు గుడిసెల సాటు కూర్చొని అడుగుతా కూర్చున్నారు. అప్పుడు వచ్చాడు దమ్మున్నోడు ఒకడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చారు? దమ్మున్నోడు వచ్చాడు. వాడు ఎంత ఎత్తున్నాడు తెలుసా? ఇంత ఎత్తున్నాడు. బల్లా కూడా వాడికి అందదు. వాడికి ఎంత బలం ఉందో తెలుసా? నాకు ఎముకలు కనపడతామని వాడికి. కానీ అతనిలో ఉన్న దమ్మేంటి తెలుసా? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వారు లేరు, శూరులు మనకు వారు లేరు. రాజులు మనకు వారు లేరు, శూరులు మనకు వారు లేరు. సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతియైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. ఇప్పుడు చెప్పండి, యుద్ధం ఎవరిది? దమ్ము ఎవరిది? బలం ఎవరిది? అది దేవుని స్తోత్రం. ఆ దమ్ముతో బయలుదేరితే ఎంతటి శత్రువైన గడగడ వనగాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతటి శత్రువైన, ఎంతటి బలాఢ్యుడైనా నీ ముందు ఉంచాల్సిందే. ఎంతటి బలమైన ప్రభుత్వములైనా సరే నీ ఎదుట తల వంచాల్సిందే. కాబట్టి అందుకు దేవుడిని నేర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు భయపడద్దు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీలో భయపడతారు? చేతులు ఎత్తండి. నేను భయపడతానే ఉంటానయ్యా. ఇంకా ఓకే, రైట్. మీరు భయపడరు కదా? ఓకేనా? రైట్. వాగ్దానం నెరవేరింది కదా? పొందుకున్నారా వాగ్దానం? ఎంతమంది పొందుకున్నారు ఈ వాగ్దానం? ఇక నేను భయపడను, ఇక నేను భయపడను. నా దమ్ము, నా ధైర్యం నా దేవుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకాలం నిన్ను ఎవరు భయపెట్టారు, ఇంతకాలం ఎవరు నిన్ను బెదిరించారు, వారి ఎదుట నిలవడానికి దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఈ రోజు ఈ వాగ్దానం పొందుకొని వెళ్ళాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని కృప. ఆ కృపతో దేవుడు నేను బలపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నాలుగవది మరి ఒకసారి చూద్దాం. నాలుగవ మాట ఏం చెప్తున్నాడు ఇంకా అతని తోటి మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలో చాలా పదాలు ఉన్నాయండి. ఒకటి, పెళ్లగించడానికి. దేవునికి స్తోత్రం. ఏం చేయటానికంట? పెళ్లగించడం. పెళ్లగించడం అంటే ఏంటి? పూర్తిగా తీసివేయడం. ఏం తీసేయడం? సగం సగం కాదు, పూర్తిగా తీసివేయటం. ఇప్పుడు ఒక పిచ్చి చెట్టు ఉందండి చేలో, పైపై కొమ్మలు కొట్టేస్తారా లేకుంటే ఏరుతో సహా తెస్తారా? వేరుతో సహా తీయటాన్ని పెళ్లగించడం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నీవు పెళ్లగించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పెళ్లగించాలి? పిచ్చి కంపని పెళ్లగించాలి. ఎక్కడుంది పిచ్చి కంప? నీ చేలో ఉంది. ఎక్కడుందంట? ఏ చేలో ఉంది? మట్టంజీ గారి చేలో ఉందా? రాజీ గారి చేలో ఉందా? నీ చేలోనే ఉంది. దేవునికి స్తోత్రం. నీ చేలోనే ఉంది. అది నీ కుటుంబంలోనే ఉన్నది. ఆ పిచ్చి కంప
ఆ పిచ్చి కంప ఈరోజు నీ కుటుంబంలోనే కాదు, కొంతమంది జీవితాల్లో కూడా ఆ పిచ్చి కంప ఉంది. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, సోమరి వాని చేను నేను దాటి రాగా ముండ్ల తుప్పలను బలుపక్కసి చెట్లు అతనిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరి పొలంలో అంట? సోమరి వాని పొలంలో. అంటే వ్యవసాయం చేయకపోతే ఏమైందండి? ఎంత మంచి నేలైనా, రేగడి నేలైనా, శ్రేష్టమైన నేలైనా వ్యవసాయం చేయకపోతే ఏమైంది? దొరకక చెప్పు. వ్యవసాయం చేయకపోతే ఏమైపోద్ది? పిచ్చి కంప మనిషిది. దేవునికి స్తోత్రం. అంటే వ్యవసాయం చేయట్లేదంటే దాని అర్థమైంది, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. పట్టించుకోకపోతే ఎంత బంగారపు పంటలు పండే పొలమైనా అడివైపోద్ది. ఎంతటి అడివైనా కానీ పట్టించుకుంటే అది సస్యఫలం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అడవి పాలైపోయినటువంటి అరణ్యములాగున్న నీ కుటుంబం, అరణ్యములాగున్న నీ జీవితం ఈ రోజు దేవుడు సస్యఫలముగా చేయుగాక. నీ పీడు భూమి దున్నబడి, నీ హృదయం దున్నబడి, నీ కుటుంబం దున్నబడి, నీ కుటుంబంలో నుంచి మంచి ఫలము, పచ్చిక బయళ్లు కనబడును గాక. ఆశీర్వాదాలు కనబడును గాక. శాంతి సమాధానం కనబడును గాక. రక్షణ ఆశీర్వాదం కనబడును గాక. అది నీ జీవితంలో ప్రారంభమై నీ కుటుంబానికి అది అనుగ్రహించబడును గాక. ఇప్పుడు ఏమని చేశారు చెప్పండి? పిచ్చి కంప కొట్టేశారు, అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది కొట్టేశారు పిచ్చి కంప? పిచ్చి కంప కొట్టేసి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి, కుటుంబంలోంచి పిచ్చి కంప పోవాలి. ఇక ఏం మొలవాలంటే మంచి పంట పొలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యము లాంటి నీ కుటుంబాన్ని, అరణ్యము లాంటి నీ జీవితాన్ని దేవుడు సస్యఫలముగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ 4వ మాటలోనే ఇంకా కొన్ని మాటలు క్రోడీకరించబడ్డాయి. చెప్పమంటే చెబుతా, ఆపేయమంటే ఆపేస్తా. చెప్పండి, నేను వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆపండి, ఇంక వెళ్ళిపోదాం. స్తోత్రం చెప్పండి. మీ అందరికి చాలా వందనాలండి. చెప్తాను, మీరు చెప్పమన్నారు కాబట్టి, లేకపోతే ఆపేవాడిని. హల్లెలూయా. విరుగ కొట్టడానికి. ఏం కొట్టడానికంట? ఏ విరగొట్టడానికి? చేతులు విరగొట్టడానికా? కాళ్ళు విరగొట్టడానికా? మన పిల్లలు అంటాం కదా, రే బయటికి వెళ్ళేవాడి కాళ్ళు ఎరగజేస్తా, దొంగతనం చేసేవాడి చేతులు ఎరగజేస్తా, అబద్ధం అంటే పళ్ళు కొడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా అంటాం కదా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకోనంట? విరగొట్టడానికి. ఎవరి ఎముకలు, ఎవరి చేతులు, ఎవరి కాళ్ళు ఎరగొట్టాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఏం విరగొట్టాలంట? ఏం విరగొట్టాలంట? దానియేలు గ్రంథంలో ఉంటది విరగొట్టే అనుభవం గురించి. విరగొట్టే అనుభవం గురించి దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటది. ఒక దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తిని, ఏ అర్హత లేని వ్యక్తిని దేవుడు ప్రేమించి రాజ్యంలో రాజుగా కూర్చోబెట్టి, ఇంకా అతను కోరుకుంటే భూలోక రాజ్యాలన్నీ అతను వశం చేశాడంట. దేవునికి స్తోత్రం. ఏం వశం చేశాడంట? భూలోక రాజ్యాలన్నీ అతను వశం చేశాడంట. అబ్బా, నేనంత గొప్పవాడినో, అందుకే నాకు ఇన్ని వస్తాయి అని చెప్పేసి అనుకోని అన్నాడంట. అంతా బాగానే ఉందయ్యా, యూదులు మాత్రం ఎవరు కూడా జయించలేకపోతున్నారు. అనగా దేవుని ప్రజలని, ఇశ్రాయేలీయులను ఎవరు కూడా తాకలేకపోతున్నారు. వాళ్ళని కూడా జయించే శక్తి నాకు కావాలంటే, సరే అప్పగించే వెళ్ళి వాళ్ళని కూడా జయించమంటే వాళ్ళని కూడా జయించి వాళ్ళని బానిసలుగా తీసుకొచ్చుకున్నాడంట. తీసుకొచ్చుకున్న తర్వాత ఇక ఆ రాజ్య వైభవం అంతా చూసి ఆ రాజ్యములో, తన అంతఃపురములో, తన కోట మీదకి ఎక్కి అంతా చూశాడట. ఓ, ఈ పట్టణము, ఈ మహానగరము, ఈ బబులోను సామ్రాజ్యం అంతా నా ఆధీనమే కదా, ఇది నాదే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అతడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఎవరిదంటది? దేవుడిచ్చింది కాదంట. ఏదంట? నేను కష్టపడి సంపాదించిన ఆహారము, నేను కష్టపడి సంపాదించిన నా డబ్బు, నేను కష్టపడి సంపాదించిన నా బంగ్లా అని ఈ నగరం గురించి, బబులోను సామ్రాజ్యం గురించి ఏమనుకున్నానంట? ఇదంతా నా బలాతిశయమే కదా. అంటే గర్వం, అహంకారం అనేది అతను బాగా పెరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం. అలా పెరిగిపోయిన తర్వాత ఆ పొగలంతా చూసి 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 రాత్రి పండుకున్నాడంట. కళ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందంట? కళ వచ్చిందంట. ఆ కళలో ఆ భూమికి మధ్య, భూమికి నట్ట నడుమల ఒక మహావృక్షం అంట
ఏ వృక్షం అంట? మహావృక్షం అంట. దాని కొమ్మలు భూలోకమంతా వ్యాపించినాయంట. అయితే ఒక జాగారకుడైనటువంటి దూత ఒకడు వచ్చినాడంట. అప్పుడు పరలోకం నుంచి స్వరం వినపడుతుందంట, అదిగో నీవు త్వరగా వెళ్ళి ఆ చెట్టును కొట్టివేయము, నరికివేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని మొద్దు మాత్రమే మిగిలి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం మిగలాలి? దేని విరగొట్టాలి? నీలో పనికి రాని దానిని విరగొట్టాలి. ఈ నెబుకద్నెజరు అనే రాజులో గర్వము, అహంకారం అనేది పెరిగిపోయింది. అందుకే దేవుడు అన్నాడు, దాన్ని విరగొట్టు అన్నాడు. దాన్ని పూర్తిగా పెళ్లగించమల్లా, పూర్తిగా తీసేయమల్లా, విరగొట్టు. గర్వాన్ని, అహంకారాన్ని విరగొట్టు. అప్పుడు సాధు జంతువులాగా తను కూడా ఇంత మహావృక్షం అని గర్వించాడు కదా, నేను ఇంత దాన్నే కదా అనుకుంటాడు. సిగ్గు వచ్చినప్పుడు ఎంత ఉండదండి? సిగ్గు ఎంత ఉండదు? నేను ఇంత దాన్నే కదా అనుకుంటది. అలాగే గర్వించిన వారి గర్వాలు, అహంకరించిన వారి అహంకారాలు విరగొట్టబడాలి యేసు నామములో. ముందు మనకి విరిగిపోవాలి. ఎవరికి? మనకి విరగకుండా వాళ్ళకి ఎరగవు. మనకి ఎరగొట్టుకోవాలి, మన పక్కన ఉన్న కూడా విరగొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరగొట్టాడా లేదండి దేవుడు? నెబుకద్నెజరుని విరగొట్టాడు. నీ మీద ఎవరైతే గర్వపు మాటలు మాట్లాడుతున్నారో వారి గర్వాన్ని నా దేవుడు అణచివేయను గాక. మరొక మాట చూద్దాము. నశింప చేయడానికి. దేవుని స్తోత్రం. ఏం చేయడానికి? ఎవరిని నాశనం చేయడానికి వచ్చావయ్యా మా ఊరు పాస్టర్ గారు? దేవునికి స్తోత్రం. ఎవరిని నాశనం చేయడానికి వచ్చావమ్మా? మా కొంపకి కోడలుగా మనదాకా పచ్చగా సంతోషంగా హాయిగా ఉన్నాం. మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చిన మా ఇంట్లో అడుగు పెట్టినాం అనేవాళ్ళు లేరండి అత్తలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, మా నాశనానికి తయారయ్యాడు. ఎవరి నాశనానికి తయారయ్యాడు? మమ్మల్ని దుంపదేస్తుడు, మమ్మల్ని నాశనం చేస్తాడు. తాగి అంతా మమ్మల్ని నాశనం చేయడానికి పుట్టాడు అని చెప్పేసి కొడుకుల గురించి, భర్త గురించి, భార్య గురించి, అత్త గురించి, కోడల గురించి. అయితే ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ నాశనం గురించి కాదంట. దేవునికి స్తోత్రం. ఏ నాశనం గురించి కాదు? ఈ నాశనం గురించి కాదు. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, వెళ్ళి నాశనం చేయంటున్నాడు. ఇదేమన్నాడు చెప్పండి? వెళ్ళి చెప్పండి, అందరూ చెప్పండి. వెళ్ళి నాశనం చెయ్యి. ఎవరిని నాశనం చేయాలి? పేర్ల పడి నాశనం చేయాలి. ఎవరిని నాశనం చేయాలి? ఒకనొక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు గన్నెసరేతు సరస్సు తీరము దాటి ఆ భూమి మీద అడుగు పెట్టినప్పుడు సమాధుల నుంచి ఒకడు వచ్చి కేకలేస్తాడు, ఓ సర్వోన్నతుని దేవుని కుమారుడా, అప్పుడే మమ్మల్ని నాశనం చేయ హృదయములు అతని దేహాన్ని పాడు చేస్తున్న దురాత్మలను నాశనం చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ఎవరినంటండి? ఇప్పుడు యవనస్తులు కాదు కేకలు వేస్తుంది, యవనస్తుల్లో ఉన్న 2000 దెయ్యాలంట కేకలేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ రోజు వచ్చిన తొలి పరిచయంలో ఒక ఆమె ప్రార్థన చేసుకుని వద్దాం అని చెప్పేసి అంటే, నేను రాను అంటున్నట్ట. ఎందుకు రావు నువ్వు? ఆడికొస్తే నన్ను నాశనం చేస్తాడు. ఏం చేస్తాడు? నేను నాశనం ఏం చేయలేదా అని చెప్పేసి బలవంతం పుచ్చుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోయింది చెప్పండి? నాశనం అయిపోయింది. ఏమైపోయింది? ఎవరు నాశనం అయిపోయింది? ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మలు నాశనం అయిపోయాయి. హల్లెలూయా. యేసు నామములో ప్రతి అపవిత్రాత్మ నశించిపోవును గాక. అపవిత్రాత్మలను నాశనం చేయగలిగిన శక్తి ఈ రోజు మీరు పొందుకుందరు గాక. ఎంతమంది కావాలి? హల్లెలూయా చెప్పండి. దెయ్యాలు ఎలగొట్టాలి. ఎక్కడ ఉన్న దెయ్యాలి? ముందు ఒంట్లో ఉన్న దెయ్యాలి. దేవుని స్తోత్రం. ఒంట్లో ఉన్న దెయ్యాలి. తర్వాత ఎక్కడ ఉన్న దెయ్యాలి? ఇంట్లో ఉన్న దెయ్యాలి. తర్వాత బయట ఉన్న దెయ్యాలి. ముందు బయట ఉన్న దెయ్యాలతో ఫైటింగ్ చేసి బయట ఉన్న దెయ్యాలు ఎలగొట్టి ఇంట్లో దెయ్యాలు ఉంచుకుంటే ఏమైంది? ఇంట్లో దెయ్యం అట్నే ఉండదు. అదేం చేస్తుంది తెలుసా? 7 దెయ్యాలు తీసుకొచ్చి కాపురం పెట్టింది. మళ్ళా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు అపవిత్రాత్మలను నాశనం చేసే అధికారం పొందుకుందరు గాక. మరొక 2 మాటలు ఉన్నాయి. ఆ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు దాకా విరగొట్టడం, పెళ్లగించడం, నశింపజేయడం, పడతురేయటం అనేది చూసాము. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం. ఏం కొట్టడము? పెళ్లగించడం. కంప తీసేశారు అంటే పాపపు తలపులు, పాపపు క్రియలన్నీ తొలగించారు. రెండోది విరగొట్టడం. గర్వం, అహంకారం, అవిధేయతని విరగొట్టారు. అప్పుడు కొన్నేళ్ళు గారు అంటారు, అయ్యా అన్ని ఎరగొట్టి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏం ఎరగొట్టింట? అన్ని ఎరగొట్టావా నువ్వు అంటాడు. నేను కదా ఎరగొట్టింది. ఎవరు ఎరగొట్టారు? దేవుని వాక్యం నిన్ను విరగొట్టింది. విరిగిన బలియాగముగాను నా హృదయ మార్పింతును. విరిగిన బలియాగముగాను నా హృదయ మార్పింతును. రక్షణ పాత్రను
ఉంచెదను. రక్షణ పాత్రను దేవుని నిన్ను ఉంచెదను. హల్లెలూయా. విరగొట్టాడు, నలగొట్టాడు, అన్ని అయిపోయింది. ఇప్పుడు కంప పోయింది, ఇంకేం పోయింది? ఆ గర్వం పోయింది, అహంకారం పోయింది, నీ ఇంట్లో ఉన్న దురాత్మలు పోయినాయి, సాతాను శక్తులు అన్ని పోయినాయి. ఇప్పుడు ఇక నీలో ఏమి స్టార్ట్ అవ్వాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, కట్టుటకు. దేవునికి స్తోత్రం. ఏం కావాలంట? కట్టుకోవటానికి. ఏం కట్టుకోవటానికి? సమాధిలో ఉన్నవాడు ఎప్పుడైతే అతనిలో ఉన్న దెయ్యాలు పారిపోయాయో వాడు ఏం కట్టుకున్నాడంట? బట్టలు కట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం కట్టుకున్నాడంట? అంతకుముందు బట్టలు కట్టుకునేవాడు కాదు, ఎవరైనా కట్టినా కానీ చింపుకునేవాడు. ఇప్పుడు ఏం కట్టుకున్నాడంట? ఏ బట్టలు? ఇప్పుడు మనం ఏ బట్టలు కట్టుకోవాలి? ఏ బట్టలు కట్టుకోవాలి? నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇష్టమండి నీతి అనే వస్త్రము? రక్షణ వస్త్రం నాకు కావాలన్నది ఎంతమంది చేద్దాం ఒకసారి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆ వస్త్రం నాకు కావాలయ్యా, నాకు వస్త్రం లేదయ్యా, నాకు ఒక వస్త్రం నేను చినిగిపోయిందయ్యా, దాన్ని కుట్టుకుంటా ఉన్నానయ్యా, అది ఇంకా చినిగిపోతా ఉందయ్యా, నాకు కొత్త వస్త్రం కావాలని చేద్దండి. మీకు అందరికి కొత్త వస్త్రాలు తెస్తా ఇప్పుడే. దేవునికి స్తోత్రం. ఎంతమందికి కావాలి వస్త్రాలు? ఎంతమందికి? కొంతమందికేనా? అందరికి వద్దా? అందరికీ కావాలి. ఏ వస్త్రం కావాలి? కొత్త వస్త్రం. దేవునికి స్తోత్రం. నేను కూడా కొత్త వస్త్రం వేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వస్త్రాల గురించి కాదు ప్రియ సంగమా, ఒక నూతన హృదయం. బైబిల్లో ఇవ్వండి, నూతన హృదయమును నూతన స్వభావమును మీకు ధరింపజేస్తాను. ఈ రోజు నుంచి మీ హృదయం నూతనపరచబడాలి, మీ క్రియలు నూతనపరచబడాలి, మీరు నూతనమైన అనుభవంలో కూడా నడిపించబడాలి. ఇది దేవుని కృపావరమైనది. హల్లెలూయా. ఎంతమంది నడుస్తారని నూతన అనుభవంతో, కొత్త ధనముతో, కొత్త మనసు ఎంతమంది కలిగి ఉంటారు? సౌలు ఆ సమూయేలు దగ్గర నుంచి ప్రతిష్ఠించబడి ప్రార్థన చేయించుకొని సౌలుని దీవించి అభిషేకించి వెళ్తున్నప్పుడు త్రోవలో ఆ సౌలు కొత్త మనసు పొందుకున్నప్పుడు రాయబడింది. హల్లెలూయా. ఏ మనసు పొందుకున్నాడంట? పోయేటప్పుడు పాత మనసు ఉంది. సమూయేలుని ప్రవక్త దగ్గరికి, సమూయేలుని దైవజనుడి దగ్గరికి వెళ్ళక ముందు